మరొక అంశం చూద్దాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని 21 అంశాలపై చర్చించారు. సిఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై కేబినెట్లో చర్చించారు. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయం తీసుకున్నారు. పాలనాపరమైన అనుమతులకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానంగా సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు అనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో కూడా దాదాపు 24 అంశాల అజెండాగా కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి దాంట్లో ఎక్కువ భాగం కూడా ఆమోదం తెలిపింది. అయితే ప్రధానంగా చూసుకుంటే సిఆర్డీఏ పరిధిలో ఇటీవల కూడా అంటే రాజధాని నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ దాదాపు 24,000 కోట్లకు ఇటీవల కూడా ఆమోదం తెలిపింది. వాటిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ప్రధానంగా హైకోర్టు భవనాలు కావచ్చు, అలాగే అసెంబ్లీ భవనం కావచ్చు, అలాగే జీడీఆర్ భవనాలు కావచ్చు, మొత్తం దాదాపు 39 ఫ్లోర్లతో కట్టబోతున్నారు. వీటన్నిటిపైన కూడా దాదాపు 24,000 కోట్లతో ఏదైతే సిఆర్డీఏ ఆమోదం తెలిపిందో దానికి ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా ఈరోజు చర్చించి వాళ్ళకి ఆమోదం తెలిపారని చెప్పి సమాచారం. దాని తర్వాత ప్రధానంగా అయితే రాష్ట్రంలో ఇటీవల కూడా అయితే ఇక్కడ బుడమేరు చెరువుకు సంబంధించి కూడా రుణాలు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా అయితే బాధిత కుటుంబాలకు రుణాలు రీషెడ్యూల్ చేయాలి. దానికి స్టాంప్ ఫర్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే విధంగా, అంటే పరిహారంగా రద్దు చేసే విధంగా కూడా వాళ్ళకు ఉపశమనం కలిగించాలని కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. దాని మీద కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొన్ని మున్సిపల్ శాఖలకు సంబంధించి కూడా ప్రిన్సిపల్ శాఖకు ఏదైతే ఇప్పుడైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కొద్దిగా మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే దానికి 1965 చట్ట సవరణకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపిన సమాచారము. అది అమలులోకి వస్తే మటుకు ఖచ్చితంగా అంటే 5 ఏళ్ల సర్వీస్ కాకముందనే వాళ్ళని రద్దు చేసే విధంగా కూడా ఒక చట్టంలో మార్పులు చేసే విధంగా కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయించుకుంటున్న సమాచారం. అలాగే కొన్ని మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా కొన్ని పోస్టులు కూడా కేటాయిస్తూ కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయిస్తున్నారు. దాని తర్వాత కూడా ఏదైతే రాష్ట్రంలో ఎక్సైజ్ సంబంధించి కూడా కొన్ని ధరలు తగ్గించే విధంగా కూడా నిర్ణయించుకోవాలని చెప్పేసి కేబినెట్ లో చర్చించి నిర్ణయించుకున్నట్టు సమాచారము. దాంతో పాటు కూడా ఏదైతే హడ్కో ఇది మంగళగిరి ఎయిమ్స్ కి దాదాపు 10 ఎకరాలు భూములు కేటాయించాలని చెప్పేసి కూడా అయితే అజెండా పెట్టుకుని దాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. అలాగే కొన్ని పరిశ్రమలకు సంబంధించి కూడా కొన్ని నిధులు ఇచ్చే విధంగా కూడా ఈ రోజు వాళ్ళకి భూములు కేటాయించే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపినట్టు సమాచారం. అలాగే మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే ఈ అక్రమ రవాణా వ్యయం కావచ్చు, అలాగే మంత్రుల పనితీరు పైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చిన సమాచారం. ప్రధానంగా కొందరు మంత్రుల పనితీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే హెచ్చరించినట్టు సమాచారం. కొందరు మంత్రులు పనితీరు అంటే 6 నెలల కాలం కావచ్చు కూడా పనితీరులో వేగం లేదు, వాళ్ళు ఇంకా ఎన్నిసార్లు హెచ్చరించి కూడా మార్పు రావట్లని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తం చూసుకున్నట్టు ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో 24 అజెండాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలపైన నిర్ణయించుకున్నట్టు సమాచారము. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.